ఉప ఎన్నికల్లో 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయా? ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి డిసెంబర్ 9న మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. 2 స్థానాల పదవీ కాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. 2 స్థానాల భర్తీకి షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం విడిగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పేర్కొంది. రాష్ట్రానికి చెందిన 2 సీట్లతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక స్థానానికి కలిపి విడిగా మొత్తం 3 ఉప ఎన్నికలకు నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి చెందిన 2 స్థానాలకు కూడా ఈసీ విడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుంది. ఆ రోజు రాష్ట్ర అధికారిక గెజెట్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు నమోదు చేయనున్నారు. దీంతో 2 స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. మండలి ఉప ఎన్నికల్లో 2 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయా? ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి డిసెంబర్ 9న మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. 2 స్థానాల పదవీ కాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. 2 స్థానాల భర్తీకి షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం విడిగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పేర్కొంది. రాష్ట్రానికి చెందిన 2 సీట్లతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక స్థానానికి కలిపి విడిగా మొత్తం 3 ఉప ఎన్నికలకు నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి చెందిన 2 స్థానాలకు కూడా ఈసీ విడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుంది. ఆ రోజు రాష్ట్ర అధికారిక గెజెట్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు నమోదు చేయనున్నారు. దీంతో 2 స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఎమ్మెల్సీ పదవుల అయితే షెడ్యూల్ విడుదలైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలు 10 రోజుల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ అధికారులు అఫీషియల్ గా ఇవ్వబోతున్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి శేషన్గన్పూర్ కి సంబంధించి కడియం శ్రీహరి, ఆయన ఎమ్మెల్సీగా గత ఎన్నికలకు ముందు ఉన్నారు. ఆయన ప్రస్తుతం అక్కడ శేషన్గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరొకటి హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ 2 కూడా ఖాళీ అయ్యాయి. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల కమిషన్ ప్రకటన అయితే ఇచ్చింది. ఇక ఈ ఎన్నికకు సంబంధించి కొంత సందిగ్ధం అయితే నెలకొంది. ఈ 2 స్థానాలను ఖచ్చితంగా తాము కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ మాత్రం తాము ఒక స్థానం ఖచ్చితంగా తమకు అవకాశం ఉంటుందని చెప్పేసి టిఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించి అయితే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రకటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎన్నిక ఉంటుంది. అయితే మొదట ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ఉంటుంది. ఒక ఎన్నికకు సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు కనీసం ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కి ఇప్పటికీ 60కి పైగా స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం కాంగ్రెస్ కి ఇది ఒక సవాల్ లాంటిది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. 2 కూడా వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొదట ఒక ఎమ్మెల్సీ స్థానానికి 40 మంది ఎమ్మెల్యేలు ఓటేసిన తర్వాత మళ్ళీ మరొక స్థానానికి సంబంధించి 40 మంది ఓటేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక లెక్క రాశారు. దానికి సంబంధించి అయితే ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. టిఆర్ఎస్ మాత్రం కూడా ఒక ధీమత ఉంది,
తాము ఒక స్థానాన్ని అయితే ఖచ్చితంగా గెలుచుకుంటాం, తమకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తమ మిత్రపక్షమైన ఎంఐఎం కలుపుకొని తాము ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. కానీ ఇక్కడ ఎన్నికల అధికారులు 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వేరువేరుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ భావనగా ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఇక ఆ ఎమ్మెల్సీ సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరిని డిసైడ్ చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కొంత కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏఐసిసి పెద్దలతో కూడా ఆయన డిస్కస్ చేశారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. 11వ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆ రోజు నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. 18వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ అభ్యర్థులని కాంగ్రెస్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సందిగ్ధానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కొంత స్పష్టత అయితే ఇస్తుంది. 2 కూడా వేరువేరుగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా వేరు నోటిఫికేషన్లుగానే భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఎన్నిక కూడా వేరువేరుగానే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటి వరకు చెప్పింది. కానీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల అధికారులను కూడా సంప్రదించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధికారులు ఒక లేఖ రాశారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఈ ఎన్నికలు ఇటు సునీల్ మీరు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుందో పక్క, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా దక్కబోతున్నాయని అనుకోవచ్చుంటారా? దీనికి సంబంధించి ఇప్పుడు వేరుగా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. రెండింటికి సంబంధించి ఒకటే నోటిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి 80కి పైగా ఎమ్మెల్యేలు అవసరం ఉండేది. ఒక ఎమ్మెల్సీకి సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కి ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించి 64 మంది ఉన్నారు కాబట్టి ఇటు ఒకవేళ సిపిఐ వేసినా గానీ 2వ ఎమ్మెల్సీ స్థానం ఒకటే నోటిఫికేషన్ అయితే అది గెలుచుకోవడం కష్టం. 2 వేరు నోటిఫికేషన్లు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు, తమకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తమకు అంటే మిత్రపక్షమైన ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తాము 40 మార్కులు దాటుతాము కాబట్టి తాము కూడా ఒక ఎమ్మెల్సీని గెలుచుకుంటామన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరి ఏం జరగబోతుంది అనేది ఈ 2-3 రోజుల్లో తేలబోతుంది. జానకి. రైట్.